సైబరాబాద్ పరిధిలో 5,000 కిలోల డ్రగ్స్ ను అధికారులు ధ్వంసం చేశారు. 3 ఏళ్లుగా పట్టుకున్న వివిధ రకాల డ్రగ్స్ ను నేడు హైదరాబాద్ సమీపంలోని బయోమెడికల్ ఫ్యాక్టరీలో తగలబెట్టినట్టు అధికారులు తెలిపారు. 30 పోలీస్ స్టేషన్ల పరిధిలో 122 కేసుల్లో పట్టుబడినట్టు డీసీపీ నరసింహ తెలిపారు. డిస్పోజల్ కమిటీ అనేది ఈ ఎంజే కంపెనీ డిస్పోజల్ మెడికల్ వేస్ట్ డిస్పోజ్ చేసే కంపెనీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అప్రూవ్డ్ కంపెనీ. ఈ కంపెనీలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత 2-3 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున వివిధ కేసులలో డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. డ్రగ్స్ లో గాంజా కావచ్చు, సింథటిక్ డ్రగ్స్ కావచ్చు, ఆశిష్ ఆయిల్, వీటన్నిటిని కోర్టు యొక్క పర్మిషన్, అదేవిధంగా ల్యాబ్ రిపోర్ట్స్ తదనంతరం మనం దీన్ని యాజ్ పర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడ్ లైన్స్, అదేవిధంగా నార్కోటిక్స్ డ్రగ్స్ యాక్ట్ ప్రకారం NDPS యాక్ట్ లో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈ రోజు ఈ యొక్క సిపి సైబరాబాద్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో TS NAB వారి గైడ్ లైన్స్ ప్రకారం ఈ యొక్క డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఇక్కడ సమావేశమై 5,006 కేజీల గాంజాని మరియు ఇతర డ్రగ్స్ ని ఇక్కడ మనం ఈ సినరేషన్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియమ నిబంధనల ప్రకారం ఇక్కడ మనం డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇందులో చూసినట్లయితే వివిధ జోన్ల నుంచి మనం షెడ్యూల్ ఇచ్చినాం. అన్ని జోన్ల నుంచి ఆఫీసర్లు డ్రగ్స్ ని సీజ్ చేసినటువంటి డ్రగ్స్ ని వాళ్ళ పోలీస్ స్టేషన్ లో మాల్కానాలో ఉన్న డ్రగ్స్ ని ప్రాపర్